ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటును తమ ప్రభుత్వం స్వాగతిస్తోందని మంత్రి నారా లోకేష్ మండలిలో పేర్కొన్నారు. బడ్జెట్ సెషన్లో భాగంగా సోమవారం మండలిలో మంత్రి లోకేష్ మాట్లాడారు. ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు సంబంధించి ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చారు. తమ ప్రభుత్వం గతంలో ప్రస్తుతం కూడా గ్రీన్ ఫీల్డ్ యూనివర్సిటీల ఏర్పాటును ప్రోత్సహిస్తోందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా తీసుకొచ్చిన యూనివర్సిటీల చట్ట ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు అనుకూలంగా ఉందన్నారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు కొన్ని ప్రశ్నలు అడిగారు. ఒకటి, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు వచ్చేగల యూనిఫైడ్ యాక్ట్ తీసుకొస్తున్నామా లేదా అని అడిగారు. అధ్యక్ష, అడ్మినిస్ట్రేషన్ పర్పసెస్ కోసం యూనిఫైడ్ యాక్ట్ తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క రకంగా నిర్వహిస్తుంటే దానివల్ల ఎస్పెషల్లీ రిక్రూట్మెంట్ వచ్చేగల మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసెస్ వచ్చే మంత్రులకే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసు వచ్చినాయి. గతంలో బొత్స గారు కూడా విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు ఆయన పైన కూడా కొన్ని కేసులు వచ్చినాయి. అధ్యక్ష, అందుకే అడ్మినిస్ట్రేషన్ కోసం ఒక యూనిఫైడ్ యాక్ట్ తీసుకురావాలనేది మన ప్రభుత్వం ఇప్పటికీ నిర్ణయిస్తాం జరిగింది. దాంతో పాటు ఇది మేము మొత్తం రివ్యూ చేస్తున్నాం ఈ యాక్ట్ ని. ఎందుకంటే విద్యా రంగంలో కూడా మంచి అద్భుతమైన విశ్వవిద్యాలయాలు రావాలి. ఇప్పుడు బిట్స్ కూడా అమరావతిలోకి వచ్చేదానికి సిద్ధంగా ఉంది. సో వాళ్ళతో కూడా మేము మాట్లాడుతున్నాం. ఇట్లా ఇంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఫారిన్ యూనివర్సిటీస్ పెద్ద ఎత్తున భారతదేశానికి రావాలి, రీసెర్చ్ అనేది ఫోకస్డ్ గా జరగాలని చెప్తున్నారు. కానీ మనం చేసిన చట్టాలు యూజీసీ విరుద్ధంగా ఉన్నాయి. తప్పనిసరిగా దాన్ని సవరించాల్సిన అవసరం ఉందనేది మేము బలంగా నమ్ముతున్నాం. దానిపైన కూడా మేము డీటెయిల్ గా డిస్కస్ చేస్తున్నాం. త్వరలో ఆ నిర్ణయం కూడా తీసుకుంటాం జరుగుతుంది. డ్రగ్స్ కి వచ్చి చాలా స్పష్టంగా చెప్పాను, జీరో టాలరెన్స్ టువర్డ్స్ డ్రగ్స్.